నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. అరుణాచల్ ప్రదేశ్ ఇష్యూ మళ్ళీ రేకెత్తించినట్లయింది చైనాకు, భారత్‌కు మధ్యలో. పెమా థాంగ్‌డాగ్ అనే ఒక ట్రావెలర్ అంటే ఆవిడ యూకే నుంచి జపాన్‌కి వెళ్తోంది. మధ్యలో షాంఘై ఎయిర్‌పోర్ట్‌లో దిగితే ఆమె అరుణాచల్ ప్రదేశ్‌లో పుట్టింది అనేది చూసి అక్కడ ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ అయితే నీకు ఇండియన్ పాస్‌పోర్ట్ చెల్లదిక్కడ. చైనా పాస్‌పోర్ట్ ఉండాలి. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ చైనాలో ఉంది కాబట్టి అంటూ ఆమెను 4 గంటల్లో జరగాల్సిన ప్రక్రియ కాస్త 18 గంటలు ఆమెను ఉంచి అక్కడ ఆమెను ఇంట్రాగేట్ చేసి, టార్చర్ పెట్టి, నానా రకాలుగా హింసించినంత పని చేశారు. సో, అరుణాచల్ ప్రదేశ్ అసలు చైనాది ఎలా అవుతుంది అనే క్వెషన్ ఇక్కడ మళ్ళీ రైజ్ అయింది. సరే, ఆవిడకి జరిగిన ఇష్యూస్‌లో భారత్ రెస్పాండ్ అయింది. మళ్ళీ ఆవిడని జపాన్‌కి చేర్చడం అయితే జరిగింది. కానీ అరుణాచల్ ప్రదేశ్ ఇష్యూలో మనం చరిత్ర ఏం చెప్తోంది? అసలు ఎన్ని వేల స్క్వేర్ కిలోమీటర్లు ఇప్పటికే మనం చైనాకు ఆహ్, ఈ తీసేసుకున్నంత పనయింది. చైనా మన ప్రాంతాన్ని కబ్జా చేసుకున్న పని. అండ్ ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ లాంటి ప్రాంతం ఒక అద్భుతమైన ప్రాంతం అది. కొన్ని వేల కిలోమీటర్లు ఇవన్నీ గూడా నాదే అంటోంది చైనా. మరేంటి? అక్కడ ఎటువంటి సిట్యుయేషన్స్ ఉన్నాయి? దీనికి ఎటువంటి పరిష్కారం ఉంది? ఇవన్నీ మాట్లాడదాం. మనతో పాటు అంతర్జాతీయ విశ్లేషకులు ప్రొఫెసర్ డాక్టర్ రవీంద్ర రైనా గారున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఈ అంశానికి సంబంధించి మరిన్ని లోతైన అంశాలు. రవీంద్ర రైనా గారు నమస్తే అండి. వెల్కమ్ నమస్తే టు అండి ఆంధ్రప్రభ. రఘునందన్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ ఇన్వైటింగ్ మీ. ఈ అరుణాచల్ ప్రదేశ్ ఇష్యూ అనగానే చైనా వెంటనే రంగంలోకి దిగుతుంది. అరుణాచల్ ప్రదేశ్ మాది అనడం. సరే, ఇదంతా మొదటి నుంచి నడుస్తోంది. అది కూడా అది మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ కొంత ఇంట్రడక్టరీ పార్ట్‌గా ఈ పెమా థాంగ్‌డాగ్ అనే మహిళను అక్కడ ఇబ్బంది పెట్టారు. సో, ఇండియన్ పాస్‌పోర్ట్ ఉంది అరుణాచల్ ప్రదేశ్ అంటే మీరు చైనా పాస్‌పోర్ట్ తీసుకోవాలి అని. సో, వాళ్ళకు క్లారిటీ లేదనా? లేకపోతే గవర్నమెంట్ నుంచే వాళ్ళకు ఉందా? ఈమెను ఇబ్బంది పెట్టాలి అని. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అక్కడ సిట్యుయేషన్? రఘునందన్ గారు, ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ హ్మ్. అండి. దాదాపు చైనాకు మనకు ఉన్న రిలేషన్స్ మనము చూసుకున్నట్టయితే హ్మ్. దాదాపు 70 సంవత్సరాల నుండి. ఆ రిలేషన్స్ అనేది చాలా స్ట్రెస్‌ఫుల్‌గా, కాంప్లెక్స్‌గా, కన్‌ఫ్యూజింగ్‌గా ఇలా వండుకుంటూ హ్మ్. వచ్చాయి. హ్మ్. డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి దానికి. ఆ డిఫరెంట్ రీజన్స్ మనం ఎలా చెప్పుకోవచ్చంటే రఘునందన్ గారు, ఇప్పుడు మనకు బార్డర్ లైన్స్ హ్మ్. చైనాకు మనకు 3500 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా, ఆ ఏరియాని బార్డర్ లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు బార్డర్ లైన్ మనకు జమ్మూ కాశ్మీర్, లడఖ్ ఆ ఏరియా నుండి తీసుకున్నట్టయితే డౌన్‌కొస్తున్న కొద్దీ వెస్టర్న్ సైడు, ఈస్టర్న్ సైడ్ హ్మ్. అరుణాచల్ ప్రదేశ్ హ్మ్. ఈస్టర్న్ సైడ్. హ్మ్. మధ్యలో జాగ్రఫికల్ చూస్తే హ్మ్. మనకు జార్ఖండ్ ఒకటుంది, సిక్కిం ఉంది. తర్వాత వీటితో పాటుగా నేపాల్ బార్డరు, భూటాన్ బార్డర్ గూడా ఉంది. హ్మ్. అంటే ఇప్పుడు హిస్టారికల్‌గా మనము మావో జెడాంగ్ టైం నుండి చూసుకున్నట్టయితే రఘునందన్ గారు, హ్మ్. మావో ఏం చెప్పారంటే హ్మ్. 5 ఫింగర్ థియరీ అని చెప్పి ఒకటి థియరీ డెవలప్ చేసుకున్నారు హ్మ్. వాళ్ళు. హ్మ్. ఆ థియరీ ప్రకారంగా ఇప్పుడు చెప్పినటువంటి లడాక్, జమ్మూ కాశ్మీర్ లడాక్ గాని హ్మ్. నంబర్ 1. హ్మ్. నంబర్ 2 మనకు సిక్కిము. మన ఓకే. ఇండియాలో ఉన్నవి చెప్పుకుందాం. హ్మ్. నంబర్ 2 అది. హ్మ్. నంబర్ 3 హ్మ్. అరుణాచల్ ప్రదేశ్. హ్మ్. ఈ నంబర్ 4 నేపాల్ అనేది మన దేశం గాదు. ఆ! భూటాన్ కూడా మన దేశం కాదు. అది ఇండిపెండెంట్ నేషన్స్ హ్మ్. అనమాట. ఈ 5ని 5 ఫింగర్ థియరీగా పెట్టుకున్నారనమాట. హ్మ్. అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? 5 ఫింగర్ థియరీ ఏంటంటే, ఈ 5 ప్రాంతాలు, 5 రాష్ట్రాలు గావచ్చు, దేశాలు గావచ్చు, ఇవి ఆ! చైనాలో, చైనా భాగం. భూభాగంలో భాగమే. హ్మ్. ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ చైనా అనేది వాళ్ళు యొక్క ఫిలాసఫీ హ్మ్. అనమాట. ఆ ఫిలాసఫీలో భాగంగా మనకు 1950స్‌లో హ్మ్. ఇప్పుడు మీరు యాక్షన్ చిన్ ఏరియా చూసుకున్నట్టయితే, హ్మ్. అక్సాయ్ ఆ చిన్. హ్మ్. యాక్షన్ చిన్ ఏరియాలో మనకు ఒక హైవేని కన్‌స్ట్రక్ట్ చేశారు వాళ్ళు. చైనా వాళ్ళు. చైనా వాళ్ళు. హ్మ్. అది కన్‌స్ట్రక్ట్ చేసినప్పుడు యాక్షన్ చిన్ అనేది ఇండియా భూభాగం. హ్మ్. ఇండియా భూభాగంలో వాళ్ళు ఒక హైవేని బిల్డప్ చేసుకుంటూ వెళ్లారు. హ్మ్. ఎప్పుడు జరిగిందది? 1950 మావో జెడాంగ్ టైంలో జరిగిందది. ఓకే. మావో జెడాంగ్ టైం లోపల జరిగినటువంటి థియరీని ఇప్పుడు షీ జిన్‌పింగ్ కరెంట్ హ్మ్. ప్రెసిడెంట్ ఆఫ్ చైనా ఏదైతే ఉన్నారో, హ్మ్. ఆ యొక్క పాలిసీని, ఓల్డ్ యొక్క స్ట్రాటజీస్‌ని ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. హ్మ్. సో, దాంట్లో ఏమైందంటే రఘునందన్ గారు, 1962లో హ్మ్. మనకు వాళ్ళకు పెద్ద మొత్తంలో యుద్ధం జరిగింది. హ్మ్. ఆ యుద్ధంలో చైనీసు భారతదేశంలో ఉన్నటువంటి 38,000 కిలోమీటర్ల భూమిని, స్క్వేర్ హ్మ్. కిలోమీటర్స్ భూమిని వాళ్ళు హ్మ్. ఆక్రమించుకున్నారు. హ్మ్. 38,000 అంటే సింగపూర్ లాంటి దేశాలను ఒక 60 దేశాల పైన మనం దాంట్లో పెట్టుకోవచ్చు. అబ్బబ్బబ్బా! హ్మ్. ఖతార్ లాంటి దేశాలను దాదాపు ఒక 2 దేశాలను పెట్టొచ్చు. ఆ!
కువైట్ లాంటి దేశాలను కూడా 2 దేశాలను పెట్టొచ్చు. హ్మ్. మారిషస్ లాంటి దేశాలని దాదాపు 18, 20 దేశాలని మారిషస్ లాంటి కంట్రీస్‌ని ఆ భూభాగంలో పెట్టొచ్చు. హ్మ్. అంటే అంత పెద్ద అంటే చాలా వరకు దాదాపు ఒక 50, 60 దేశాలు మన ప్రపంచంలో హ్మ్. ఆ 38,000 స్క్వేర్ కిలోమీటర్ల కంటే తక్కువ సైజులో ఉన్నాయి. హ్మ్. ఈ తక్కువ సైజులో ఉన్నటువంటి అంటే అంత పెద్ద భూభాగాన్ని ఆల్రెడీ ఆ! చైనా వాళ్ళు ఆక్రమించుకున్నారు. హ్మ్. 1962లో 62లో. దాదాపు 63 సంవత్సరాల కిందట ఆ! జరిగింది. హ్మ్. జరిగిన తర్వాత ఇప్పుడు ఈ కొత్త డెవలప్‌మెంట్స్ ఇవన్నీ జరుగుకుంటూ వస్తున్నాయి. హ్మ్. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా హ్మ్. తొడాంగ్ అనే అమ్మాయి హ్మ్. మొన్ననే లాస్ట్ వీక్ సండే రోజు 23 ఆఫ్ నవంబరు హ్మ్. ఆమె షంఘాయికి వెళ్ళింది. హ్మ్. షంఘాయి ఎయిర్‌పోర్ట్‌లో జరిగినటువంటి విషయం ఇది. హ్మ్. వాళ్ళ చైనా ఏం చెప్తుందంటే అరుణాచల్ ప్రదేశ్ అనే రాష్ట్రము హ్మ్. అది భారతదేశంలో భూభాగం కాదు. అది చైనాలో ఉన్నటువంటి ఇంటిగ్రల్ పార్ట్. హ్మ్. సో, కాబట్టి అరుణాచల్ ప్రదేశ్‌లో పుట్టిన ప్రతి ఒక్కరు హ్మ్. వాళ్ళు చైనీసే. హ్మ్. వాళ్ళు చూడడానికి కూడా చైనీస్‌లాగా కనిపిస్తుండొచ్చు. ఆ! ఎందుకంటే మనకు చాలా వరకు బార్డర్ ప్లేసెస్ అరుణాచల్ ప్రదేశ్‌లోను, మనకు చైనాలో బార్డర్ ప్లేసెస్ చూసుకుంటే పీపుల్ గాని, కల్చర్ గాని ఇవన్నీ కూడా దాదాపుగా సేమ్‌గా హ్మ్. కనిపిస్తాయి. హ్మ్. వాళ్ళ ఉద్దేశ్యం అంటే దాదాపు అరుణాచల్ ప్రదేశ్ ఎంత పెద్దదండి అది. హ్మ్. మనకి ఈశాన్య రాష్ట్రాలను తీసుకున్నట్టు ఇప్పుడు 7 ఈశాన్య ఆ! రాష్ట్రాలున్నాయి మనకు. హ్మ్. మిజోరాం గాని, అవును. త్రిపుర 7 గాని సిస్టర్స్ అంటాము ఇవన్నీ మనం. 7 ఆ! సిస్టర్స్ అంటాం మనం. హ్మ్. ఆ 7 సిస్టర్స్‌లో అతిపెద్ద రాష్ట్రం ఏదందంటే అరుణాచల్ ప్రదేశ్. హ్మ్. దాదాపు 83,700 స్క్వేర్ కిలోమీటర్ల ల్యాండ్. హ్మ్. అంటే దాదాపు ప్రపంచంలో మనకిప్పుడు ఇజ్రాయెల్ కంటే కూడా పెద్ద సైజ్‌లో ఉన్నటువంటి దేశం. హ్మ్. సౌత్ కొరియా కంటే కూడా పెద్ద సైజ్‌లో ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ఈస్ ప్రదేశ్. బిగ్గర్ థాన్ సౌత్ కొరియా. ఆ! ఇట్లా మీకు ఎన్నో దేశాలు ఇప్పుడు శాన్ మారినో కావచ్చు, హ్మ్. తర్వాత ఇట్లాంటి విదేశాలు ఎన్ని తీసుకున్నా కూడా వాటన్నింటికంటే కూడా పెద్ద సైజులో ఉన్నటువంటి రాష్ట్రం అది. హ్మ్. ఒక దేశంగా మనము దాన్ని అది చేసుకున్నట్టయితే. హ్మ్. అట్లాంటి దేశాలు అంటే ఇప్పుడు ఆల్రెడీ చైనా 38,000 కిలోమీటర్లు ఆక్రమించుకొని ఇప్పుడు 83,700 స్క్వేర్ కిలోమీటర్ల ఏరియా ఉన్నటువంటి అరుణాచల్ అరుణాచల్ ప్రదేశ్‌ని ప్రదేశ్ మాది అనడం. ఒక ఒక బార్డర్ ప్లేస్‌ని వాళ్ళు అనట్లేదు. అదే మొత్తం అరుణాచల్ మొత్తం ప్రదేశ్ మాదే. అరుణాచల్ ప్రదేశ్ మాదంటున్నారు. హ్మ్. అక్కడ పాయింట్ ఇప్పుడు ఆ కాంట్రోవర్సీ ఎందుకొస్తుందంటే, హ్మ్. కన్‌ఫ్యూజన్, కాంట్రోవర్సీ ఇదంతా ఎలా జరుగుకుంటూ వస్తుందంటే, అరుణాచల్ ప్రదేశ్‌లో పుట్టిన ప్రతి ఒక్కరు గూడా హ్మ్. వాళ్ళు చైనీసే. హ్మ్. అందుగురించే ఆ అమ్మాయి మొన్న చైనాకెళ్ళినప్పుడు పాస్‌పోర్ట్ చూడంగానే అరుణాచల్ ప్రదేశ్ అని హ్మ్. కనిపించిందక్కడ. హ్మ్. మనకు టీవీలో గూడా వాళ్ళు ఫోటో పెట్టారనమాట. అమ్మాయి హ్మ్. పాస్‌పోర్ట్. వెంటనే చైనా ఆ! పాస్‌పోర్ట్ అరుణాచల్ చైనా. ప్రదేశ్ అని చెప్పి ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాస్‌పోర్ట్ అని చెప్పి ఉంది. హ్మ్. పేమ్ తొడాంగ్ అని చెప్పి అమ్మాయి పేరుంది. హ్మ్. సో, అరుణాచల్ ప్రదేశ్ చూడంగానే అక్కడ ఇమిగ్రేషన్ ఆఫీసరు చైనాలో ఉన్న ఇమిగ్రేషన్ ఆఫీసరు చూసి పక్కకు పెట్టేసింది. హ్మ్. పక్కకు పెట్టేసి హరాస్ చేయడం హ్మ్. పెట్టిందనమాట. హ్మ్. ఎందుకు హరాస్ చేస్తున్నారు? దాదాపు 18 గంటల పాటు ఆ అవును. అమ్మాయిని ఎయిర్‌పోర్ట్‌లోనే హరాస్ చేయడము, హ్మ్. రకరకాల క్వెషన్స్ ఏసి ఇంటరాగేట్ చేయడం జరిగింది. ఇది ఎందుకు జరిగిందనంటే చైనాలో ఉన్న భాగంలో ఇండియన్ పాస్‌పోర్ట్ తీసుకురావడం ఏంటి నువ్వు? హ్మ్. చైనీస్ పాస్‌పోర్ట్ ఉండాలి నీకు హ్మ్. ఉండాలంటే. హ్మ్. నువ్వు చైనాలో ఉన్నప్పుడు నీకు అసలు ఈ దేశానికి రావడానికి నీకు పాస్‌పోర్టే అక్కర్లేదు. హ్మ్. సో, ఇట్ ఈస్ ఆల్ నువ్వు ఇండియన్ పాస్‌పోర్ట్ తీసుకొచ్చినావు కాబట్టి ఇది ఇన్‌వాలిడ్ డాక్యుమెంట్. హ్మ్. ఇది చెల్లదు హ్మ్. అని జెప్పి అక్కడ ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ అక్కడ ఉన్నటువంటి టాప్ ఆఫీసర్స్ అందరూ గూడా ఆమెను ప్రాసిక్యూట్ జేయడం జరిగిందనమాట. అంటే ఇది ఇంతకుముందు జరగలేదనుకోవాలా? లేకపోతే ఇప్పుడు కావాలని ఇంటెన్షనల్‌గా చేశారు అని అనుకోవాలా ఇప్పుడు? ఇట్లాంటివేమి జరగలేదని? రఘునందన్ గారు ఇది పాత విషయమే అసలు. హ్మ్. ఇది ఎలా ఉందంటే ఇప్పుడు దాదాపు మనకు చైనాలో అప్పుడప్పుడు గేమ్ జరుగుతున్నప్పుడు హ్మ్. మన దగ్గర ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్న క్రీడాకారులు హ్మ్. రకరకాల స్పోర్ట్స్ గేమ్స్‌లో ఎక్స్‌పర్టీస్ ఉన్న వాళ్ళందరూ గూడా హ్మ్. ఆహ్, నైపుణ్యత కలిగిన క్రీడాకారులందరూ గూడా హ్మ్. చైనాకు వెళ్ళడానికి ప్రయత్నం జేశారు. హ్మ్. వెళ్లారు గూడా. హ్మ్. వెళితే వాళ్ళనందరిని ఏం జెప్పారంటే, "మీరు ఇండియన్ స్పోర్ట్స్‌మెన్ గాదు. యూ ఆర్ చైనీస్ స్పోర్ట్స్‌మెన్. హ్మ్. సో, వాటెవర్ యూ గెట్ చైనా షుడ్ గెట్" అని జెప్పి అలా జరిగింది. హ్మ్. అందుగురించి అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ చాలా రిటాలియేట్ హ్మ్. జేసిందది. దాన్ని చాలా ఖండించిందనమాట. హ్మ్. తీవ్రమైన చర్యగా ఆ! పరిగణించి హ్మ్. అప్పుడు చాలా డిప్లొమాటిక్ రిలేషన్స్ మనకు వాళ్ళకి కొంచెం స్ట్రెయిన్ అవ్వుకుంటూ వస్తున్నాయి ఫ్రమ్ అవునవును. టైమ్ టు టైమ్. హ్మ్. సో, ఇవి జరుపుకుంటూ వచ్చాయన్నమాట. హ్మ్. ఇలా జరిగినప్పుడు వాళ్ళ ముందు నుండి అంటే ఇప్పుడు మొన్న 2 రోజుల కిందట, 3 రోజుల కిందట జరిగిన విషయం గాదిది. ఆ! చాలా సంవత్సరాల నుండి జరుపుకుంటూ జరుగుతుంది. వస్తుంది. ఆ! 19 ఇప్పుడు ఆ రకంగా చూసుకున్నట్టయితే గత 70 సంవత్సరాల నుండి 1950 నుండి మనం చూసుకున్నట్టయితే రఘునందన్ గారు 65, 70 సంవత్సరాల నుండి అప్పుడు మావో టైం లోపట్లనే ఈ ఫిలాసఫీ ఉంది. అవునవును. ఆ హ్మ్. ఫిలాసఫీ ఉంది కాబట్టి ఒక్కొక్కసారి ఇట్లా బయటకొస్తుంది. ఇప్పుడు హ్మ్. ఇలాంటి సందర్భాలు ఏమైనా సందర్భాల్లో జరిగినప్పుడు బయటకొస్తుంది. మనకు బయటకొస్తుంది. ఆ! అది జరగకపోతే మనకి అంత మామూలుగానే ఉందని చెప్పి అని అనుకుంటున్నాం. అండ్ ఇప్పుడు భారత్ కూడా రిటాలియేట్ చేసింది. బ కానీ చైనా అక్కడి స్పోక్స్ పర్సన్ ఏమంటారు? ఇల్లీగల్‌గా పెట్టుకున్న అరుణాచల్ ప్రదేశ్ అనే పేరును మేము రికగ్నైజ్ చేయట్లేదు. అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాన్ని. ఆ రకంగా.
ఇండియాది కాదు అని చెప్పేస్తున్నారు, డైరెక్ట్ ఆ! రెస్పాండ్ అది అయ్యారు. అది వాళ్ళు ఇప్పుడు మెక్‌మోహన్ లైన్ అని చెప్పి మనకు బ్రిటిష్ టైమ్ లోపట్ల ఉమ్, మెక్‌మోహన్ అని ఆయన డిమార్కేషన్ చేసినటువంటి వ్యక్తి. ఉమ్, ఆ డిమార్కేషన్ చేసినప్పుడు దాన్ని ఆ మెక్‌మోహన్ లైన్ అని చెప్పి పిలుస్తాం మనం. ఉమ్, అరుణాచల్ ప్రదేశ్‌కు చైనాకు ఉన్నటువంటి ఉమ్, బార్డర్ లైన్. ఉమ్, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎల్ఏసి కూడా దాన్ని ఈ 2 రెండింటిని ఉమ్, చైనా వాళ్ళు రికగ్నైజ్ చేయట్లేదు. చేయట్లేదు. ఉమ్, చేయకుండా ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ప్రకారం ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ ఈస్ పార్ట్ ఆఫ్ చైనా. ఉమ్, ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ సెప్టెంబర్, అక్టోబర్‌లో ఐ వాస్ దేర్ ఇన్ చైనా. ఉమ్, చైనాలో వెళ్ళాను. మక్కావుకి కూడా వెళ్ళాను. ఉమ్, దాంతో పాటుగా హాంకాంగ్ కూడా వెళ్ళాను. ఉమ్, ఈ 3 ప్రాంతాలకెళ్తే నాకు కొత్త విషయం ఏం తెలిసిందంటే, అంటే ఉమ్, దాదాపు అందరికి తెలిసిన ఉమ్, విషయమే. ఉమ్, బట్ నేను ప్రాక్టికల్ చూసిన ప్రాక్టికల్. విషయం ఏందంటే, ఇట్ ఈస్ ఇంటర్నల్ ల్యాండ్ బిలాంగ్స్ టు చైనా అని చెప్పి రాసింది. మక్కావులో అలానే రాసింది. తర్వాత హాంకాంగ్‌లో కూడా అలానే రాసింది. ఓకే. అంటే మనకిప్పుడు 1997 వరకు అది బ్రిటిషర్‌కి వాళ్ళకి లీజ్‌కి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత చాలా గొడవలు కూడా జరిగినాయి హాంకాంగ్‌లో. దాని తర్వాత వీళ్ళకు చైనా కిందకి వచ్చేసింది ఇప్పుడు. ఉమ్, అంటే హాంకాంగ్ అనేది ఇండిపెండెంట్ కంట్రీ కాదు ఇప్పుడు. ఉమ్, ఇట్స్ పార్ట్ ఆఫ్ చైనా. చైనా ఇంటిగ్రల్ మెయిన్‌ల్యాండ్ చైనా అని దీన్ని ఒక రాష్ట్రంగానో, ఒక ఏరియా లాగానో భావిస్తున్నారు. ఈ హాంకాంగ్‌కును, మక్కావుకు పెద్ద దూరం ఏం లేదు. ఒక 40, 45 కిలోమీటర్లు ఒక బ్రిడ్జ్ మీరు అక్కడి నుండి ఈ కోస నుండి ఆ కోసకు బ్రిడ్జ్‌లో వచ్చేస్తే మీకు మక్కావుకి వచ్చేస్తారు. మక్కావు కూడా చైనా. సో, ఈ 2 ప్రాంతాలు ఇండిపెండెంట్ టెరిటరీస్‌గా ఉన్నప్పటికీ కూడా చైనాలో భాగంగానే వాళ్ళు పరిగణిస్తున్నారు. అది చైనా అఫీషియల్‌గా వాళ్ళు చేస్తున్నారు. కరెన్సీ కూడా రకరకాల, అంటే హాంకాంగ్ డాలర్ ఉన్నా కూడా చైనీస్ కరెన్సీని కూడా వాల్యూ బట్ చేస్తారు. ఇక్కడ అవునండి. అరుణాచల్ ప్రదేశ్‌లో అవునండి. ఇండియన్ పాస్‌పోర్టే ఉంటుంది అందరికి. అవును. ఇండియన్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ కార్డ్సే ఉన్నాయి. ఐడీ రైట్. కార్డ్స్ ఏవైనా గూడా. రైట్. అండ్ ఓట్లు వేసినా గూడా ఇండియన్, అండ్ అక్కడ ఉన్న చీఫ్ మినిస్టర్ గూడా అవును. మన పెమా ఇండియన్. ఖండు. అవును. సో, అవును. అంతా ఇండియనే గదా! ఇక్కడ అవును. ఎక్కడా గూడా చైనా రిలేటెడ్ మేబీ ఆ! కొంచెం మొహాలు కలుస్తుండొచ్చేమో గానీ, ఈవెన్ కల్చర్ గూడా ఇండియాదే ఉంది. సో, అవును. చైనా ఎట్లా క్లెయిమ్ చేస్తోంది అక్కడ? ఇదంతా అంటే లీగల్‌గా గూడా. అవును. హ్మ్. అంటే ఇప్పుడు వాళ్ళ యొక్క వాళ్ళంతా ఎక్స్‌పాన్షనిస్ట్ పాలిసీస్ అండి. చైనా వాళ్ళు ఇప్పుడు టిబెట్‌ను ఆల్రెడీ ఆక్రమించుకున్నారు. దలైలామాను దాదాపు ఒక 6 డికేడ్స్ పైన మనము హ్మ్. దలైలామా కాపాడుతూ స్పిరిచ్యువల్ వస్తున్నారు. గురు ఆఫ్ టిబెట్. హ్మ్. ఆయనే మన దగ్గరికొచ్చి హ్మ్. ఆయన తలదాచుకుంటున్నాడు అవును. అసైలం తీసుకొని. హ్మ్. అంటే టిబెట్‌ని ఆల్రెడీ దే డిక్లేర్డ్ ఇట్ యాస్ ఎ పార్ట్ హ్మ్. ఆఫ్ చైనా. హ్మ్. అలానే ఇప్పుడు మీకు తైవాన్ హ్మ్. తీసుకోండి. తైవాన్ కూడా దే డిడ్ ఇట్ అండ్ తైవానీస్ దే ఆర్ నాట్ విల్లింగ్ టు యాక్సెప్ట్ దట్. హ్మ్. అవును. అలా ఉందండి. ఇప్పుడు టిబెటియన్స్ కూడా చైనా యొక్క కంట్రోల్‌ని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. హ్మ్. ఎందుకంటే మేము ఇండిపెండెంట్ కంట్రీ, ఏరియా అని చెప్పి అనుకుంటున్నాం. అవును. అలాగే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు రఘునందన్ గారు, హ్మ్. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు మేము పార్ట్ ఆఫ్ చైనా అని అనట్లేదు వాళ్ళు. అనట్లేదు. అవును. అనట్లేదు. అరుణాచల్ ప్రదేశ్ పీపుల్ అలా నమ్ముతున్నారు. ఏదైనా బార్డర్ విలేజెస్ కొన్ని ఉండొచ్చు. ఇప్పుడు మనకు ఈ మెక్మోన్ లైన్ ఆ రేంజ్‌లో ఉన్నటువంటి బార్డర్ విలేజెస్ అటుకొని, ఇటుకొని ఉన్నప్పుడు బార్డర్‌లో మనకు ప్రాపర్ డిమార్కేషన్ లేనప్పుడు హ్మ్. పెద్దగా ఇప్పుడు మనకు జరిగింది అదే. హ్మ్. మనకు 2000లో మన తెలుగు అబ్బాయి ఒకతను సంతోష్ బాబు అని చెప్పి కల్నల్ ఆయన. కల్నల్. ఆ! ఆ కల్నలు ఆ యొక్క డిస్ప్యూట్‌లోనే హ్మ్. చైనాకు అరుణాచల్ ప్రదేశ్, ఆ చైనాకు లడఖ్ ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలోనే ఆయన చైనాకు మనకు జరిగినటువంటి సంఘర్షణలో హ్మ్. ఆయన చనిపోవడం అంటే జరిగింది. 2020 మీరనేది? గాల్వాన్ 2020లో ఘాటి. దాదాపు 5 ఇయర్స్ ఆ! గాల్వన్ హార్ట్. హ్మ్. సో, అలా జరిగిపోయింది. అంటే హ్మ్. చాలామంది మన భారతీయ సోల్జర్స్ కూడా చనిపోవడం జరిగింది. చైనీస్ సోల్జర్స్ కూడా చనిపోవడం హ్మ్. జరిగింది. హ్మ్. ఇది అడపాదడవు జరుగుతూనే ఉన్నది. జరుగుతూనే ఉంది. ఆ! అంటే ఇప్పుడు అక్కడ పాయింట్ ఏందంటే కల్చర్ పరంగా గాని, ప్రజల పరంగా గాని, అక్కడ ఉన్నటువంటి ఏరియాస్ పరంగా గాని 2 ఇక్కడ వాళ్ళు అక్కడ, అక్కడ వాళ్ళు ఇక్కడ మూవ్ కావడానికి బార్డర్‌లో ఉన్న ఫ్రీ మూవ్‌మెంట్స్ అట్లాంటివి కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. హ్మ్. ఎంత మనం కంట్రోల్ చేసినా బార్డర్ సెక్యూరిటీ పరంగా బీఎస్ఎఫ్ వాళ్ళు గాని, ఇవన్నీ బార్డర్ సెక్యూరిటీ హ్మ్. ఫోర్సెస్ ఉంటాయి అక్కడ. గదా! హ్మ్. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ అవును. ఫోర్స్ కూడా ఉంటుంది. హ్మ్. ఎన్ని ఉన్నా గూడా బార్డర్ ఒక విలేజ్ నుండి ఇంకొక విలేజ్‌కి పోవాలంటే హ్మ్. అక్కడ చుట్టాలు ఉండొచ్చు, పక్కన ఉండొచ్చు. ఈ ఏరియా ఇది అమ్మాయి ఓకే. అక్కడున్న అబ్బాయిని పెళ్లి ఇది ఓకే చేసుకోవచ్చు. సార్. ఇవన్నీ ఇప్పుడు జరుగుతుంటాయి. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అయినా, అలానే లేకపోతే ఆ! మనం పాకిస్తాన్ పాకిస్తాన్ ఇదైనా, ఆక్యుపైడ్ కాశ్మీర్‌లో గూడా అది ఇవన్నీ జరిగిపోతుంటాయి. జరుగుతుంటాయి. బట్ రాజ్యాంగ పరంగా చూసుకున్నా, చట్ట ప్రకారం చూసుకున్నా, టెక్నికల్‌గా చూసుకున్నా, మనం అరుణాచల్ ప్రదేశ్ మనదే అవుతోంది. అవును. సో, మరి ఎట్లా దీన్ని అంటే ఇప్పుడు భారత్ ఎట్లా రిటాలియేట్ భారత్ చేసుకోవాలి? ఎట్లా అంటే భారత్ హ్మ్. యొక్క స్టాండ్ ఈస్ వెరీ క్లియర్. భారత్‌లో మనకు 29 రాష్ట్రాలున్నాయి. 7 కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి. యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. భారత్ యొక్క డెఫినిషన్స్ గాని, భారత్ యొక్క క్లియర్ టర్మ్స్ గాని హ్మ్. చాలా స్పష్టంగా స్పష్టంగా ఉన్నాయి. ముందు నుండి హ్మ్. చెప్పుకుంటూ వచ్చింది. ముందు నుండి వి స్టాండ్ ఆన్ దట్. హ్మ్. మనం ఒక్కరోజు గూడా మనము ప్రపంచంలో
ఉన్న దేశాలు చాలా దేశాలు ఇప్పుడు డిఆర్సీ కాంగో, రువాండా బ్లాండనం గానీ, లేకపోతే ఇథియోపియాకును, ఈజిప్ట్‌కు డిస్ప్యూట్స్ గానీ, హ్మ్. ఇట్లా రకరకాల రష్యాకు, ఉక్రెయిన్‌కున్న రిలేషన్స్ గానీ, ఏ కంట్రీ తీసుకున్నా కూడా ఎక్కడో కాడ అగ్రెషన్, హ్మ్. ఎక్కడో కాడ ఒక ఒక ఇన్వేజన్ అంటే మనము ఒక ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలి, ఆ ప్రాంతాన్ని మనం తీసేసుకోవాలి అని అవును. చెప్పి భారతదేశం ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. అవును. ఇప్పుడు ఈ సంవత్సరమే కాదు, ఇప్పుడు 2025 కాకుండా గత 4000, 5000 సంవత్సరాల కిందటి నుండి అవును. హిస్టరీ ఎప్పుడు తీసుకున్నా మనము కూడా ఇన్వైట్ మనం జేయలేదు. ఎప్పుడు ఇన్వైట్ చేయలేదు. అవును. ఒకవేళ వేరే వాళ్ళు ఇన్వైట్ చేయడానికి ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తే భారత్ ఎప్పుడు అవును. ఊరుకోలేదు. హ్మ్. అది మనకు మొఘల్ డైనాసిటీలో గానివ్వండి, అవును. హిస్టారికల్‌గా అక్కడక్కడ కొన్ని కాంప్రమైజేషన్ జరిగి ఉండొచ్చు. హ్మ్. ఇప్పుడున్నటువంటి మోడర్న్ ఇండియాలో చూసుకున్నట్టయితే హ్మ్. చైనాకు మనకు క్లియర్ టర్మ్స్‌లో ఉన్నప్పుడు మనము అరుణాచల్ ప్రదేశ్ అనేది చిన్నది కాదు. ఇంతకుముందు అవును. నేను చెప్పినట్టుగా అవునవును. చాలా పెద్దది. 700 స్క్వేర్ కిలోమీటర్లు అంటే అవును. చాలా పెద్ద చాలా పెద్ద ఏరియా అది. అవును. ఆ పెద్ద ఏరియాను మొత్తము ఆల్రెడీ 38,000 స్క్వేర్ కిలోమీటర్లు ఆక్రమించుకుందని చెప్పి హ్మ్. అనుకున్నాం మనం. అవును. అది దాంతో పాటుగా ఇది అంటే అది పెద్ద మొత్తంలో, పెద్ద మొత్తంలో కానీ వెళ్ళిపోతుంది. పెద్ద దేశాల కంటే అవును. ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి దేశాన్ని వాళ్ళు ఆక్రమించుకోవడం అవును. జరిగింది. అది తప్పు విషయం హ్మ్. అన్నమాట. ఇప్పుడు భారతదేశము అందు గురించే చైనాతోని మనకు ఒక పర్టిక్యులర్ రిలేషన్‌షిప్ అనేది బాగా వండుకుంటూ మనకు మంచి రిలేషన్‌షిప్ డిస్ప్యూటే లేదు. ఉంటూ వస్తోంది మనకి. అవును. ఎందుకనంటే ఇది ఒకటే కాదు ఇప్పుడు. అటు పోతే కశ్మీర్‌కు, హ్మ్. వెస్టర్న్ సైడ్ పోతే కశ్మీర్ లో డిస్ప్యూట్ చేస్తున్నావు నువ్వు. హ్మ్. ఇటు పోతే జార్ఖండ్‌కొస్తే జార్ఖండ్‌లో చేస్తున్నావు. సిక్కింలో చేస్తున్నావు. హ్మ్. సరే నేపాల్, భూటాన్ సంగతి పక్కకు వదిలేసేయండి. మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్‌లో ఇది చేస్తున్నావు. హ్మ్. ఇలా చేసినప్పుడు మనకు ఎలా ఉంటుంది చెప్పండి? హ్మ్. సో, వీ చాలా కెన్ హావ్ స్లీప్‌లెస్ నైట్స్ కదా! అవునవును. అవును. సో, ఇలాంటి పరిస్థితులలో భారతదేశం అనేది క్లియర్ టర్మ్స్‌లో చెప్పింది. హ్మ్. మనము మన యొక్క డిస్ప్యూట్స్ ఏదైతే ఉంటే మనము కూర్చుందాము, మాట్లాడుకుందాము. హ్మ్. మాట్లాడుకొని అది క్లియర్ క్లియర్ చేసుకుందాం. చేసుకుందాం అని విత్ చెప్పి డైలాగ్. భారతదేశం హ్మ్. డైలాగ్ ద్వారా హ్మ్. చేసుకుందాం అని చెప్పి అంటే చైనా ఎప్పుడు ముందుకు రాలేదు. కొన్నిసార్లు మనకు పీస్ టాక్స్ జరిగినాయి గానీ ఎప్పుడు ఇది అవును. సక్సెస్‌ఫుల్ కాలేదు. హ్మ్. ఎందుకంటే చైనా ఎక్స్‌పాన్షనిస్ట్ పాలిసీ మనకే గాదు. ఇటు ఇటు పోతే భారతదేశానికి, నేపాల్‌కు, భూటాన్‌కు, శ్రీలంకకి ఇట్లాంటి దేశాలకి గాదు. ఆ! అటు పోతే రష్యాకి గూడా ఉంది. ఇప్పుడు రష్యాకి నేను గూడా ఉన్నది. నేను అవును. ఈరోజు రష్యాకెళ్తున్నాను. ఆ! ఆ! రష్యాలో నేను ఆర్‌యుడిఎన్ పీపుల్స్ ఫ్రెండ్‌షిప్ యూనివర్సిటీలో నేను విజిటింగ్ హ్మ్. ప్రొఫెసర్‌ని. హ్మ్. సో, ఈరోజు వెళ్తున్నాను రష్యాకి. హ్మ్. వెళ్తుంటే రష్యాలో గూడా రష్యన్ స్టూడెంట్స్ గాని, రష్యన్ పీపుల్ గాని జనరల్‌గా మాట్లాడే విషయం ఏంటంటే, హ్మ్. చైనా మా ప్రాంతాలను ఆక్రమించింది. అంటే హ్మ్. చైనా యొక్క భూభాగము, రష్యా యొక్క భూభాగం వాళ్ళు గూడా బార్డర్‌ను షేర్ హ్మ్. చేసుకుంటున్నారు. హ్మ్. ఆక్రమించిందని వాళ్ళు. హ్మ్. కొరియన్స్ కంప్లెయింట్ కంప్లెయింట్ చేస్తున్నారు. చేస్తారు. అవును. ఇట్లా రకరకాల హ్మ్. దేశాలతోని వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఇగ ఉన్నాయి. దాని చుట్టూ ఉన్న వాటన్నిటిని దగ్గరికి రష్యా తీసుకోవాలనేది ఆ! ఎంపైర్‌ను ఆ! బిల్డ్ చేయాలనేది ఒక చైనా. ఎక్స్‌పాన్షనిస్ట్ పాలిసీలో హ్మ్. భాగంగా ఒక బిగ్ చైనీస్ ఎంపైర్‌ని బిల్డప్ చేయాలి అనే అనేది వాళ్ళ ఉద్దేశ్యం అనేది టార్గెట్. హ్మ్. ముందు నుండి కంటిన్యూ అవుకుంటొస్తుంది. హ్మ్. అది అది షీ జిన్‌పింగ్ టైమ్‌లోనే కాకుండా ఇంతకుముందు ఆయన కంటే ముందున్న లీడర్స్ కావచ్చు, మనకు మావో నుండి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. హ్మ్. సో, అది తప్పు అసలు యాక్చువల్‌గా. ఎప్పుడైనా కూడా చైనా, ఇండియా రిలేషన్స్‌ని 2 దేశాలు కలిసికట్టుగా ఉన్నటువంటి డిఫరెన్సెస్‌ని సార్ట్ ఔట్ చేసుకొని, వాళ్ళ వాణిజ్య సందర్భ స వాణిజ్య సంబంధం విషయంలో, హ్మ్. ట్రేడ్ విషయంలో, లేకపోతే పొలిటికల్‌గా గాని, ఎకనామికల్‌గా గాని కోఆపరేట్ చేసుకున్నట్టయితే మనం మంచి ప్రపంచాన్ని సృష్టించవచ్చండి. అయితే ఇక్కడ సార్ ఇక్కడ ఫైనల్‌గా ఒక కంక్లూజన్‌కొద్దాం దీంట్లో. ఓకేనండి. సో, భారత్ ఎప్పుడు గూడా ఈ విషయంలో మీరన్నట్టు విస్తారవాదానికి పోలేదు. పోలేదు. మన క్లారిటీలో మనమున్నాం. కానీ భారత్‌కి ఫ్రెండ్లీ దేశాల్లాగా అమెరికా ఉన్నట్టు ఉంటుంది. రష్యా ఉన్నా సరే ఉంటోంది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ చైనా తోటి ఈ మధ్య కొంత మనము దగ్గరయ్యే పరిస్థితి కనబడుతోంది. అంటే దాన్ని పూర్తిగా నమ్మట్లేదు మనం ఎవరం గూడా. బట్ దగ్గరయ్యే పరిస్థితి. అక్కడ డిసెంగేజ్‌మెంట్స్ గూడా జరిగాయి అంతకుముందు డైలాగ్‌లో. సో, ఇది జరుగుతున్న తరుణంలో మళ్ళీ ఈ ఇష్యూ రావడం వల్ల ఇక మళ్ళీ మొదటికొస్తుందా పంచాయతీ? లేకపోతే నిజంగానే డైలాగ్ తోటి ఏమన్నా ముందుకెళ్తుందా పాజిటివ్‌గా? అది రఘునందన్ గారు, ఇప్పుడు చైనాకు మనకు రిలేషన్‌షిప్స్ అనేది ఎప్పుడు అప్స్ అండ్ డౌన్సే అవ్వుకుంటూ ఆ! వస్తున్నాయి. అంతే. ఇప్పుడు మనకు వాళ్ళ మన ట్రేడ్ చూసుకున్నట్టయితే, వాళ్ళు దాదాపు $114 బిలియన్ల వర్త్ ఆఫ్ గూడ్స్ మనకు ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. హ్మ్. మనం వాళ్ళకు 12, $13 బిలియన్ల మాత్రమే మనం వాళ్ళకి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. హ్మ్. అంటే చైనాకి అడ్వాంటేజ్ ఎంత ఉందంటే 100 బిలియన్, ఆల్‌మోస్ట్ $100 బిలియన్ ట్రేడ్ అడ్వాంటేజ్, కాంపిటీటివ్ అడ్వాంటేజ్ వాళ్ళకుంది. హ్మ్. అసలు ఇండియా లేకపోతే చైనా యొక్క బిజినెస్ గాని, వాళ్ళ యొక్క ఎకానమీ గాని చాలా వరకు దెబ్బతినిపోతుంది. హ్మ్. అది తెలిసి గూడా హ్మ్. చైనా వాళ్ళు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనకు క్రియేట్ చేసుకుంటూ అవును. వస్తున్నారు. ఇది ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక హ్మ్. 1 మంత్ బ్యాకు హ్మ్. డెవలప్‌మెంట్స్, జియో పాలిటిక్స్‌లో డెవలప్‌మెంట్స్ ఏందంటే, మనకు అమెరికా మనతోని గిచ్చికయం అవును. పెట్టుకున్నారు. పెట్టుకుంటుంది. హ్మ్. అంటే మీకు 50% టారిఫ్స్ పెంచుతా అని చెప్పి బెదిరించడము, హ్మ్. లేకపోతే హెచ్-1బీ అదే. వీసాకు ఫీజు అది పెంచుతా అంతా అని ఇలా తెలిసిన విషయం. చేసుకుంటూ ఆ! వచ్చింది. అప్పుడు ఇవన్నీ చూసి హ్మ్. చైనా ముందుకొచ్చి చలో మనమిద్దరం ఫ్రెండ్సు. హ్మ్. మనిద్దరం కలిసి హ్మ్.
మనం మన కామన్ శత్రువు ఏదైతే ఉందో అమెరికాతోని మనం అది చేసుకుందాం అని చెప్పి మనకు ఫ్రెండ్షిప్ డెవలప్ అయింది. మన మోడీ గారు చైనాకు పోవడము, అక్కడ ఒక కార్పొరేషన్ షంఘై కార్పొరేషన్ మీటింగ్లో ఆర్గనైజేషన్ ఎస్సీఓ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం ఇవన్నీ జరిగినాయి సెప్టెంబర్ బిగినింగ్. అండ్ మనం ఇటు మానసరోవర్ యాత్రకు కూడా క్లారిటీ అవును. రూట్ క్లియర్ అయింది. అవును. అండ్ మనం ఇక్కడ నుంచి కలకత్తా నుంచి కూడా మనం ఫ్లైట్స్ వేస్తున్నాం, అది బీజింగ్ కు ఫ్లైట్ వేయడము అవన్నీ జరిగినాయి. ఈ డెవలప్మెంట్స్ అన్ని వచ్చినాయి. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఒక పరస్పర నమ్మకం మీద. అది ఈ నమ్మకంతో మళ్ళా సడన్ గా ఇప్పుడు చైనా ఇది అరుణాచల్ ప్రదేశ్ మాది, అక్కడ పాస్పోర్ట్ వాళ్ళకు అది ఇన్వాలిడ్ పాస్పోర్ట్, ఇండియన్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన పాస్పోర్ట్ మేము దాన్ని చెల్లదు, మేము దాన్ని వ్యాలిడ్ డాక్యుమెంట్గా మేము పరిగణలోకి తీసుకోమని అంటే అది తప్పండి. చైనా ఎప్పుడైనా కూడా భారతదేశ ఇంటిగ్రిటీని కానీ భారతదేశ సావరెంటీని కానీ అది ఖచ్చితంగా రెస్పెక్ట్ చేయాలి. రెస్పెక్ట్ చేసినప్పుడు మనం కూడా వాళ్ళది రెస్పెక్ట్ చేస్తే మన ఇద్దరము ఇప్పుడు ఈరోజు కలుసుకున్నాము రేపు విడిపోతాం అన్నది కాదు, పర్మనెంట్ నైబర్స్ అండి. చైనా ఇండియా అనేది పర్మనెంట్ నైబర్స్ ఫర్ ఎవర్, వెదర్ వి లైక్ ఇట్ ఆర్ నాట్. చైనీస్ ఎక్కడికి వెళ్ళిపోలేదు, ఇండియన్స్ కూడా ఎక్కడికి వెళ్ళిపోయి సెటిల్ కాలేకపోతారు. సో కాబట్టి మన ఇద్దరం నైబర్స్ పర్మనెంట్ ఉన్నాం కాబట్టి లెట్ us ట్రై టు వర్క్ ఇన్ హార్మనీ. కానీ చైనా అట్లా లేదు కదా, అసలు భారత్ దోస్తీ లేదు, గీస్తీ లేదు, పర్మనెంట్ నైబర్షిప్ అనేది అంతకంటే అది లేదు. అది చాలా తప్పు. అది చైనీస్ వాళ్ళు ముందు ఆలోచన చేసి ఒక స్ట్రాటజిక్ గా చైనా ఇండియాతోని కలిసికట్టుగా పనిచేసినట్టయితే మనకు ఎక్కువ లాభం జరుగుతుంది, నష్టం కంటే ఎక్కువ. ఇప్పుడు ఈ రకంగా దుందుడుకుతనంతో నేనేదో ఫోర్స్ఫుల్గా నా దగ్గర మిలిటరీ పవర్ ఉంది, నేను ఇది పెద్ద సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ, నేను ఏది చేసినా నడుస్తుంది అని చెప్పి అన్నట్టయితే భారతదేశం కూడా ఇంత తక్కువ తీసుకోలేదు కదా. సో కాబట్టి ఇద్దరు న్యూక్లియర్ పవర్స్ ఇద్దరు కూడా స్పేస్ టెక్నాలజీలో చాలా చాలా టాప్లో ఉన్నటువంటి కంట్రీస్. ఈ రెండు కంట్రీస్ కలిసికట్టుగా పనిచేస్తే మిగతా డెవలపింగ్ కంట్రీస్ దాదాపు 75% ప్రపంచంలో ఉన్నటువంటి 75% దేశాలు డెవలపింగ్ కంట్రీస్, గ్లోబల్ సౌత్ అంటాం మనం. ఈ గ్లోబల్ సౌత్ కూడా న్యాయం జరుగుతుంది, మేలు జరుగుతుంది. ఈ డామినెన్స్, యుఎస్ డామినెన్స్, యూరోప్ డామినెన్స్ నుండి ఈ రెండు దేశాలు వాటిని రక్షించగలుగుతాయి. సో కాబట్టి మనం ఇద్దరము ఒకరినొకరు అండర్స్టాండ్ చేసుకొని, ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకొని, ఒకరినొకరు డెవలప్ చేయడానికి దోహదపడినట్టయితే దట్ వుడ్ హెల్ప్ అస్ ఎ లాట్. సార్ ఇప్పుడు చైనా తైవాన్ అంటున్నాం, చైనా రష్యా అంటున్నాం, అట్లా చైనా ఇండియా విషయానికి వస్తే సింగిల్ లైన్లో మీరు చెప్తే రాబోయే రోజుల్లో ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకోవాలా, లేకపోతే ఇది ఇంకేదైనా కొట్లాటకు దారితీస్తుంది అనుకోవాలా? అంత ఈజీగా సాల్వ్ కాదండి అది, ఎందుకంటే ఇది దాదాపు 60-70 సంవత్సరాలు ఉన్నటువంటి విషయము. ఇప్పుడు ఏదో ఇలాంటి విషయాలు జరుగుతుంటూ వస్తున్నాయి, టైం టు టైం రెగ్యులర్గా ఇవి జరుగుకుంటూ వస్తున్నాయి. అంత ఈజీగా కాదు. కాబట్టి రెండు దేశాలు ఒక త్రాటి కిందికి వచ్చేసి, ఒక అంబ్రెల్లా కిందికి వచ్చేసి, ఓకే లెట్ us డిస్కస్. మనకు 3500 కిలోమీటర్ల బార్డర్ లైన్ ఉంది కాబట్టి ఒక్కొక్కటి మనం డిమార్కెట్ చేసుకుందాం. ఏముంది, మీకు మాకు ఒక బార్డర్ లైన్ క్రియేట్ చేసుకొని అది చేసుకుందాం అని చెప్పి ఇద్దరు డిస్కస్ చేసి డైలాగ్ ద్వారా చేసుకుంటే అది సెటిల్ అయిపోతుంది. బట్ ఇట్ ఈస్ ఏ టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. ఒక రోజులో కానీ, ఒక నెలలో, ఒక సంవత్సరంలో అయ్యేది కాదు. ఇట్ టేక్స్ లాంగర్ టైం దెన్ వి యాంటిసిపేట్ అండి. చూడాలి అప్పటికి పరిస్థితులు ఎట్లా ఉంటాయి, అవును, జియోపొలిటికల్ స్ట్రాటజీ, ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటది, మళ్ళీ ప్రభుత్వాలు ఫామ్ అయ్యే విషయంలో మన దేశంలో ఎట్లా ఉంటది, ఇవన్నీ చూడాలి. మోడీజీ గవర్నమెంట్ కానీ తర్వాత ఇంకా కొత్త గవర్నమెంట్ వస్తే వాళ్ళ పాలసీస్ అన్ని కూడా డిఫరెంట్ ఉంటాయి. సో కాబట్టి భారతదేశ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అనేది, సావరెంటీ అనేది ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా రెస్పెక్ట్ చేయాలి. అలాగే మనం కూడా వేరే వాళ్ళని కూడా రెస్పెక్ట్ చేస్తున్నాం. పాకిస్తాన్ ఉన్నది, పాకిస్తాన్ మనం పిఓకేని ఆక్రమించుకోవాలంటే ఎప్పుడో ఆక్రమించుకోవడం వాళ్ళం, బట్ వి డిడ్ంట్ డూ దట్. సో కాబట్టి ఎవ్రీ కంట్రీ ఇన్ ద వరల్డ్ దే హ్యావ్ టు రెస్పెక్ట్ ద టెరిటరీ. మనదే కావచ్చు అంటున్నారు కదా రాజ్నాథ్ సింగ్ గారు, సింధు మనదే కావచ్చు. అవును, అది పొలిటీషియన్స్ ఎన్నో రకాలుగా మాట్లాడుతుంటారు. అది రియాలిటీ ఏందనేది చూసుకోవాలి. ఎందుకంటే కామన్ మ్యాన్ మీద మనకి ఇంపాక్ట్ లేకుండా పీస్ఫుల్ డైలాగ్ తోని మనం సెటిల్ చేసుకుంటే ఆల్వేస్ సస్టైనబుల్ సొల్యూషన్స్ అనేది ఉంటాయండి. గిచ్చికాయం పెట్టుకొని తీసేసుకుంటే అది ఎప్పుడైనా కూడా పోవడానికి ఆస్కారం ఉంటుంది మళ్ళీ. సో అది ఇల్లీగల్గా మనం ఎప్పుడు అది చేయడం అలానే చైనా కూడా అలా ఇల్లీగల్గా డామినేట్ చేసుకుంటూ ఇప్పుడు ఆఫ్రికాలో కూడా చాలా దేశాల మీద చైనా హెజిమనీ అనేది దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్తుంది. అంటే మొత్తం ప్రపంచంలో చైనా సామ్రాజ్యాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో జరుపుకుంటూ వస్తుంది. ఈ సిల్క్ బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్స్ కానీ ఇవన్నీ చూసుకున్నట్టయితే అలా ఉంది. కానీ అది మంచి పద్ధతి కాదండి. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి సస్టైనబుల్. అది కాకుండా పెద్దన్న పాత్ర లాగా మీ అందరికీ నేను ఉన్నాను, ఇక్కడ మరి ఇక్కడ సాయం కావాలంటే నేను హెల్ప్ చేస్తానని చెప్పి అన్నట్టయితే ఆ అప్రోచ్ వేరే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రవీంద్ర రైనా గారు. సో ఈ అంశంపై మాకు అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రఘునందన్ గారు. సో వ్యూయర్స్, మరి అరుణాచల్ ప్రదేశ్ భారత్ది కాదు,
ఇల్లీగల్గా పెట్టుకున్న పేరు అరుణాచల్ ప్రదేశ్ అని మా ప్రాంతానికి అనేది చైనా ఇప్పుడు రెస్పాండ్ అయింది కూడా. అండ్ భారత్ కూడా దీన్ని రిటాలియేట్ చేసే పరిస్థితులు ఉన్నాయి. అఫ్ కోర్స్ పెమా థాంగ్డాగ్ విషయంలో అయితే రిటాలియేట్ చేసింది భారత్. బట్ ఈ అరుణాచల్ ప్రదేశ్ ఇష్యూలో ఎటువంటి పరిష్కారం ఉండాలి అనేది మీకు అనిపిస్తోంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియోని మన మిత్రులకు షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అప్డేట్స్, ఇలాంటి ఇంటర్వ్యూస్ ఇంకా చాలా వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.